హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యాశ్రమ. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి క్విక్గా అండ్ ఈజీగా అయిపోయి 3 ప్రసాదాలు చూద్దామా. ఫస్ట్ వన్ పాయసం. పాయసానికి కావాల్సిన పదార్థాలు: 80 గ్రాముల సేమియా, చక్కెర, 1 గ్లాస్ పాలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, కొంచెం నెయ్యి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు వేసి ఇలా వేయించాలి. ఈ విధంగా వేయిన తర్వాత పక్కకు పెట్టుకొని దాంట్లో ముందుగా తీసుకున్న 80 గ్రాముల సేమియా తీసుకొని వేయించాలి. ఇలా వేయగాక దాంట్లోకి 1 పావు లీటర్ వరకు పాలను పోసుకోవాలి. పోసుకొని ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి 2-3 యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు షుగర్ వేసుకోండి. ఈ 2 బాగా కలిగిన తర్వాత దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా పాలను బాగా మరలనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మన సేమియా రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ సేమియా ఉన్న కొద్దీ మెత్తపడుతుంది కాబట్టి ప్రసాదాలు చేసుకునేటప్పుడు లాస్ట్ చేసుకోవాలి. సెకండ్, పులిహోర ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సింది మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు ఇవి దంచి తీసుకోండి. కొన్ని శనగపప్పులు అండ్ పసుపు, ఉప్పు, 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఇలా నానేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది నూనె. ఇందులోకి ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగాక దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుంజునంతా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా నూనె అంతా పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఇలా నూనె అంతా పైకి తేలే వరకు ఉడకనిచ్చి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా చల్లారపెట్టుకున్న అన్నంలోకి ఉడికిచ్చిన ఈ పులుసునంతా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ తీసుకున్న పులుసుకి ఒక 1/2 కిలో వరకు బియ్యం అయితే సరిపోతుంది. ఇప్పుడు మన పులిహోర రెడీ అయిపోయింది. మూడోది రవ్వ కేసరి చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించాలి. ఇలా జీడిపప్పు అంతా వేగాక కొంచెం ముందే తీసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేగాక తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో బొంబాయి రవ్వనే వేసుకోవచ్చు. కాకపోతే గోధుమ రవ్వతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వకి అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి.
నీళ్ళన్నీ పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికిందాక కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడికాక ఏ కప్పుతోటైతే మనము గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిందాక కలుపుకుంటూ ఉండండి. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇలా గోధుమ రవ్వ అంతా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది అడుగంటకుండా కలుపుకోవాలి. ఇది చాలాసేపు మృదుగా ఉండాలి, జారుడుగా ఉండాలనుకుంటే మాత్రం నెయ్యిని ఏ విధంగా తీసుకున్నారో 2 టేబుల్ స్పూన్ వరకు అదే 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా తీసుకోండి. అది రిఫైండ్ ఆయిల్ అయ్యేటట్టు చూసుకోండి, పల్లి నూనె మాత్రం వాడకండి. ఇప్పుడు మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయే ప్రసాదాలు పులిహోర, రవ్వ కేసరి, పాయసం చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.